ఆగస్టు 9 తర్వాత ఈ 3 రాష్ట్రాల వారికి పట్టిందల్లా బంగారమే. మరి ఆ వివరాలు ఏమిటి, ఇంకా రాష్ట్రాల వారు ఎవరు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఆ వివరాలు ఏమిటో తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, రోహిణి నక్షత్రానికి చంద్రుడు అధిపతి. గురు భగవానుడు ఈ రోహిణి నక్షత్రంలో ఆగస్టు 20 వరకు ఉంటాడు. గురు చంద్రుని నక్షత్రంలోకి ప్రవేశించినందున ప్రభావం కొద్దిగా మెరుగుపడుతుంది. ముందుగా సింహరాశి వారికి గురు నక్షత్ర సంచారం మంచి ఫలితాలనిస్తుంది. మీరు పనిలో మీ ఆసక్తిలో పెద్ద మార్పుల్ని చూడవచ్చు. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయంలో ప్రారంభించడం మంచిది. అలాగే కన్యా రాశి వీరికి గురుగ్రహ నక్షత్రం యొక్క సంచారం గొప్ప ప్రయోజనాన్ని తెస్తుంది. అదృష్టం యొక్క పూర్తి మద్దతు పొందండి. ఇక తులారాశి వారికి అదృష్ట మద్దతు వల్ల ప్రతి పనిలో మంచి విజయం మరియు లాభం లభిస్తుంది.